హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి అక్క, మేము మీరు చెప్పినవి ట్రై చేస్తూ ఉన్నామక్క. కొంచెం మాకు ఇప్పుడైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయినట్లుగా అనిపిస్తుంది అని చెప్పి చాలా మంది కూడా మంచి మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారండి. సో దానికి చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొంతమంది అయితే అక్క, ఎన్ని ట్రై చేస్తున్నా మాకు జుట్టు ఊడడం మాత్రం తగ్గడం లేదక్క, ప్లీజ్ అక్క బెస్ట్ ఆయిల్స్ ఉంటే ఏదైనా చెప్పండి అక్క, మంచి రిజల్ట్ ఇవ్వాలి, మాకు జుట్టు బాగా గ్రోత్ అవ్వాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. నేను ఈరోజు అయితే కేరళ సీక్రెట్ని అయితే రివీల్ చేయబోతున్నాను. సో ఎంత ఊడే జుట్టుకైనా కానీ ఈ ఆయిల్ అనేది ఒక్కసారి అప్లై చేసిన తర్వాత జుట్టు ఊడడం అనేది మీకు ఫస్ట్ డేకే రిజల్ట్ కనిపిస్తుంది. అంటే జుట్టు ఊడడం తగ్గుతుంది. అంతేకాకుండా మీకు 7 డేస్లో హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా మీరు చూస్తారు. సో ఎవరైతే జుట్టు బాగా మాకు గ్రోత్ అవ్వాలి, జుట్టు ఊడడం తగ్గాలి అని చెప్పి అనుకుంటున్నారో సో వాళ్ళైతే ఈ వీడియోనండి ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే పాపం హెయిర్ ఫాల్తో బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి కొంచెం పుణ్యం కట్టుకోండి. ఓకేనా? ఇప్పుడైతే అసలు విషయంలోకి వచ్చేసేద్దాం. ఆయిల్స్ అన్న విషయానికి వస్తే సో ఆయిల్ అనేది జుట్టుకి రాయొచ్చా రాయకూడదా? సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత హెయిర్ ఫాల్ ఎందుకక్క ఎక్కువగా అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆయిల్ అప్లై చేసుకొని మేము అంతే ఉంచుకోవచ్చా? ఒక 2-3 డేస్ ఉంచుకొని తర్వాత తలస్నానం చేయొచ్చా? ఏదన్నా బెస్ట్ ఆయిల్స్ చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో నేను మంచి బెస్ట్ ఆయిల్స్ అనేది చెప్తాను. సో ఇందాక నేను మీకు మాట ఇచ్చినట్లుగా ఈ ఆయిల్ మీరు అప్లై చేసిన ఫస్ట్ డేకే జుట్టు ఊడడం తగ్గుతుంది. జుట్టు అయితే డెఫినెట్గా 7 డేస్లో గ్రోత్ ఉంటుంది. కేరళ సీక్రెట్ అందులో ఫస్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. సో కోకోనట్ ఆయిల్ వచ్చేసి మీరు చక్కగా ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. ఈ బౌల్ తీసుకున్న తర్వాత అందులో మీ హెయిర్ ఎంతైతే ఉంటుందో, ఇప్పుడు నాకులాగా కొంచెం మీడియం హెయిర్ అనుకోండి, సో ఈ హెయిర్కి అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మంచిగా సరిపోతుంది అనమాట. ఓకేనా? సో 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదాన్ని తీసుకోవాలన్నమాట. ఆముదము, కొబ్బరి నూనె ఇవి రెండు కూడా గానుగ నుంచి తెప్పించుకున్నవి వాడుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే కనుక మంచి బ్రాండెడ్వి అమెజాన్లోకి కానీ ఫ్లిప్కార్ట్లోకి కానీ వెళ్ళి రేటింగ్స్ దేనికైతే మంచిగా ఉన్నాయో అవి చూసి మీరు చెక్ చేసుకొని కొనుక్కోండి. ఓకేనా? 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్కి 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్. కేరళ వాళ్ళు ఎక్కువగా కొబ్బరి నూనెని వంటల్లో వాడుతూ ఉంటారు. అంతేకాకుండా తలకి అప్లై చేసేటప్పుడు కూడా కొబ్బరి నూనె ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు. సో దాంతో పాటు వాళ్ళు కలుపుకునే సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కనుక ఆముదం అండి. ఆముదం అనేది చాలా జిడ్డుగా ఉంటుంది పట్టుకుంటానికి. డైరెక్ట్గా దాన్ని అప్లై చేసుకుంటే జుట్టుకి ఏదో హెవీగా ఉన్నట్లుగా, మనం ఏదో బరువుని మోస్తున్నట్లుగా అలా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఆముదాన్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా అప్లై చేయకూడదు. ఆ ఆముదాన్ని మనం వాడుకునే నూనెలో మిక్స్ చేసుకోవాలి. మనం వాడుకునే నూనె రెండింతలైతే ఆముదం అనేది ఒక్క వంతుగా మనం యాడ్ చేసుకోవాలన్నమాట. అందుకే చెప్తున్నాను, 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్కి 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ ఆముదాన్ని కలుపుకొని దాన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని దాన్ని లైట్గా గోరువెచ్చగా చేసుకోండి. ఆ విధంగా గోరువెచ్చగా చేసుకున్న ఆ నూనెను మీరు నైట్ అంటే రాత్రి సమయంలో తలంతా కూడా అప్లై చేసేసుకొని పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని తలంతా కూడా అప్లై చేసేసుకొని మంచిగా మర్దన చేసుకోండి. మర్దన చేసుకున్న తర్వాత తలలో దువ్వెన పెట్టి దువ్వకండి, అలా వదిలేసేసి జడని అల్లుకోండి. జడ అల్లుకొని చివరి వరకు కింద రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసుకొని మరుసటి రోజు ఉదయం మీరు ఏ షాంపూ వాడతారో ఆ షాంపూ తోటి తల స్నానం చేయండి. ఇది బెస్ట్ ఆయిల్ అండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది అనుకునే వాళ్ళకి కానీ, డాండ్రఫ్ ఉంది అనుకునే వాళ్ళకి కానీ ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ది నేను చెప్పాను కదా, చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ది నేను చెప్తాను. రెండవ ఆయిల్ ఏంటి అంటే ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకోండి. ఓకేనా? ఈ కరివేపాకుని మీరు 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనెలో వేసుకొని మంచిగా ఆ కరివేపాకుని మంచిగా ఫ్రై చేయండి. అంటే 2 టేబుల్ స్పూన్స్ అంటే మీకు దాదాపుగా ఖచ్చితంగా గుప్పెడైతే వేయొద్దు, ఎందుకంటే ఆకులు ఎక్కువైపోతాయి అనమాట. కొంచెం ఒక 10 నుంచి 15 ఆకుల వరకు తీసుకోండి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లోకి అయితే. సో ఒక 100 గ్రాముల ఆయిల్లోకి అయితే గుప్పెడు తీసుకోండి. చక్కగా ఆ కరివేపాకుని మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లో.
ఆయిల్ అనేది మంచిగా గ్రీన్ కలర్లోకి వస్తుంది అనమాట. ఆ గ్రీన్ కలర్లోకి వచ్చిన ఆయిల్లో 2 వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్, మనకు వైటమిన్ ఈ ఆయిల్ టాబ్లెట్స్ మంచిగా మనకు మెడికల్ షాప్లో దొరుకుతాయి. ఒక్కొక్క క్యాప్సూల్ వచ్చేసి 3 రూపీస్ ఉంటుంది. నేను మన ఛానల్లో చాలా చూపించాను వాటితో రెమెడీస్. మీరు ఏ ఆయిల్ అప్లై చేసుకున్నా, ఇందాక నేను ఫస్ట్ చెప్పాను చూసారా, ఆముదము కొబ్బరి నూనె మిక్స్ చేసుకుని అందులో కూడా విటమిన్ ఈ ఆయిల్ మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కరివేపాకు నూనెలోకి 2 వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ని వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఆ మిక్స్ చేసుకున్న ఆయిల్ని చక్కగా మీరు నైట్ అంతా కూడా తలకి, అంటే నైట్ అప్లై చేసేసుకోండి, తలంతా అప్లై చేసుకొని నైట్ అంతా అలా వదిలేసేసేయండి. మరుసటి రోజు ఉదయం షాంపూ చేసేసేయండి. ఇది సెకండ్ ఆయిల్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మూడవది చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మూడవ ఆయిల్ ఆల్రెడీ మన ఛానల్లో నేను చూపించాను, మీకు ఎండింగ్ కార్డ్స్ లింక్ ఇవ్వమంటే ఇస్తాను. సో చూడండి, ఒకసారి వీడియోలోకి వెళ్ళి కూడా చూడండి. కలోంజీ సీడ్స్ తీసుకోండి, ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనెలోకి ఒక 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ తీసుకోండి. ఆ కలోంజీ సీడ్స్ దాంతోపాటు మెంతులు తీసుకోండి, 1/2 టేబుల్ స్పూన్. ఒక 1 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకుంటే మనకి పౌడర్ లాగా వస్తుంది. ఆ రెండు కలపగా వచ్చిన ఆ పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని మీరు ఒక 1/2 టేబుల్ స్పూను 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనెలో వేసుకొని చక్కగా మనకి ఆ నలుపు రంగులోకి రావాలి. నూనె కూడా మనం ఫ్రై చేస్తున్నప్పుడు అది బాయిల్ అయ్యేటప్పుడు మంచిగా నలుపు రంగులోకి వస్తుంది అనమాట. ఆ విధంగా వచ్చిన నూనెను కాగిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని అందులో 2 వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ కలుపుకొని చక్కగా మిక్స్ చేసుకొని నైట్ అంతా అప్లై చేసుకొని ఉదయాన్నే తలస్నానం చేయొచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అక్క ఏంటి ప్రతి ఆయిల్ని నైటే అప్లై చేసుకోమంటున్నారు, ఉదయం అప్లై చేసుకోకూడదా? ఆయిల్ వేసుకున్న తర్వాత మేము అలాగే వదిలేసుకొని 2-3 డేస్ ఉంచుకున్న తర్వాత మేము తలస్నానం చేయకూడదా అక్క అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారండి. దానికి చెప్తాను, ఎవరికైతే డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉంటుందో వారు ఆయిల్ అనేది అప్లై చేయకూడదు. ఆయిల్ అప్లై చేయడం వల్ల డాండ్రఫ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అలా డాండ్రఫ్ ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం వల్ల మీ స్కాల్ప్ అనేది ఇచ్చింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దురద అనేది బాగా ఎక్కువగా వస్తుంది. సో అందుకని ఇలా డాండ్రఫ్ సమస్యతోటి బాధపడే వాళ్ళందరూ కూడా నైట్ ఆయిల్ అప్లై చేసుకుని ఉదయాన్నే కూడా తలస్నానం చేయడం చాలా ఇంపార్టెంట్. సో తలస్నానం చేసేటప్పుడు కూడా తలని మీరు చక్కగా ఈ ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింగర్స్ తోటి ఆ తలంతా కూడా ఇట్లా ఇట్లా గీరుకోండి షాంపూ చేసేటప్పుడు, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు. అప్పుడు మీకు ఆ డాండ్రఫ్ అంతా లేచి వచ్చేస్తుంది అనమాట వాటర్తో పాటు. ఆ స్కాల్ప్ అనేది క్లీన్ అవుతుంది. మళ్ళీ మీకు డాండ్రఫ్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట, వెంటనే రాదు. సో అలా మీరు తలస్నానం చేసేటప్పుడల్లా స్కాల్ప్ని, అంటే గట్టిగా కాదు, పరాపరా గీరేకండి, చిన్నగా అట్లా అట్లా ఫింగర్స్ తోటి ఇట్లా 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 అనుకుంటే ఆ స్కాల్ప్ అంతా కూడా అక్కడ నీట్గా వచ్చేస్తుంది అనమాట, గుర్తుంచుకోండి. సో అలా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు డైలీ చక్కగా నూనె అప్లై చేసుకొని 2-3 రోజుల తర్వాత తలస్నానం చేస్తే వాళ్ళకి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది ఇంకొంచెం ఎక్కువైపోయి జుట్టు ఊడడం అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఆయిల్స్ అనేది డాండ్రఫ్ ఉన్న వాళ్ళు నైట్ అప్లై చేసుకుని ఉదయాన్నే తలస్నానం చేసేయండి. సో డాండ్రఫ్ లేని వాళ్ళు 2-3 డేస్ లేదా 4 డేస్ ఉంచుకున్నాకైనా కానీ తర్వాత 4వ రోజు కానీ 5వ రోజు కానీ తలస్నానం చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి స్కాల్ప్ అనేది క్లియర్గా ఉంటుంది కాబట్టి, డాండ్రఫ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఆయిల్ ఉంచుకున్నా కూడా ఏమీ ప్రాబ్లం రాదు అని గుర్తుంచుకోండి. సో కేరళ వాళ్ళ సీక్రెట్ అదేనండి. నేను అంతకుముందు స్కూల్లో టీచర్గా చేసినప్పుడు నాతో పాటు కేరళ అమ్మాయిలు ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో కేరళ టీచర్స్ చేత చెప్పించేవాళ్ళు ఆ స్కూల్లో. అయితే అమ్మాయికి చాలా పెద్ద జడ ఉండేది, ఆ జుట్టు కూడా నల్లగా కాటుక రంగులో ఉండేదన్నమాట. అడిగేదాన్ని తను, రోజు తలస్నానం చేసి వస్తావేంటి నువ్వు అని చెప్పి. చక్కగా వాటర్ కూడా మంచిగా తుడుచుకునేది కదా, జుట్టులో నుంచి వాటర్ కారుతూ ఉండేవి. టైం లేక తను క్లీన్ చేసుకునేది కాదనమాట హెయిర్. అంటే చక్కగా బాగా తడంతా ఆరిపోయేంత వరకు టైం ఉండదు కదా, లెగవటం, పని చేసుకోవటం, స్కూల్కి వచ్చేసేయాలి, 9 కల్లా వచ్చేసేయాలి కదా, టెన్షన్గా ఉంటుంది కదా ఎట్లయినా జాబ్ చేసే అమ్మాయిలకి. సో అలా తనకి జుట్టు అట్లా వస్తూ ఉంటే రోజు తలస్నానం చేసుకొని వచ్చేది. జుట్టు చాలా బాగుండేది, చాలా లావుగా ఉండేది, చాలా బాగుండేది. సో తను ఏంటంటే ఇట్లాగే క్లిప్ పెట్టుకొని హెయిర్ అంతా కూడా చక్కగా ఇలా లీవ్ చేసుకుని వచ్చేసేది అనమాట. కింద వాటర్ అనేవి కారుతూ ఉండేవి. ఆ తర్వాత నిదానంగా అవి వాటర్ కారి డ్రై అయిపోయేది, లీవ్ చేసుకునేది కాబట్టి ప్రాబ్లం ఉండేది కాదు. నేను అడిగేదాన్ని,
అంటే నేను అప్పుడైతే డైలీ తలస్నానం చేసేదాన్ని కాదు, వీక్లీ 1 టైం చేసేదాన్ని ఆ రోజుల్లో. సో అడిగేదాన్ని అనమాట, ఏంటి డైలీ తలస్నానం చేస్తావు, జుట్టు పెద్ద జుట్టు కదా నీకు, ఎలా క్యారీ చేస్తావు అంటే, లేదు నాకు డాండ్రఫ్ ఉంది, నేను ఇలా ఆయిల్స్ ట్రై చేస్తూ ఉంటాను. తను చెప్పింది ఇంకో నూనె కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను, 3 చెప్పాను కదా, ఇప్పుడు 4th తను చెప్పింది కూడా చెప్తాను, ఓకేనా. లేదు చక్కగా నేను వెళ్ళంగానే ఫస్ట్ ఆయిల్ పెట్టేసేసుకుంటాను. నేను ఆయిల్ అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాను. ఆయిల్ పెట్టేసేసుకొని నీట్గా జడంతా కూడా ముడి పెట్టేసుకొని ఇంట్లో గిన్నెలు కడుక్కోవడం, ఇల్లంతా క్లీన్ చేసుకోవడం, వంట చేసుకొని చక్కగా నైట్ పడుకునేటప్పుడు జడ అల్లుకొని పడుకొని ఉదయాన్నే లెగవంగానే తలస్నానం చేసేస్తాను. షాంపూతో చేసేస్తాను. ఒకరోజు కుంకుడుకాయలతో చేస్తానని చెప్పిందనమాట. అది చెప్తున్నా నేను మీతో ఇప్పుడు. ఆ అమ్మాయి వాడిన నూనె ఏంటి అంటే మందారం ఆకులు తీసుకునేదంట చక్కగా. అయితే మందారం ఆకులు మంచిగా మిక్సీ పట్టి పేస్ట్ చేసుకునేది, ఒక 2 ఆకులు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునేదంట. ఒక 2-3 టేబుల్ స్పూన్, పెద్ద జుట్టు కదా తంది, ఒక 4 టేబుల్ స్పూన్స్ పట్టి ఉండవచ్చు తనకైతే, నేను క్వాంటిటీ అడగలేదు. మందార ఆకులు వేసుకొని చక్కగా ఆ మనకు తెలుస్తుంది ఎంత నూనెలో ఎన్ని ఆకులు పడతాయని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. అలా తను మందార ఆకుల్ని మెత్తగా మిక్సీ పట్టేసేసి మంచిగా నూనెలో వేసుకొని బాయిల్ చేసేసుకొని అందులో వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ అనేవి ఒక 3 కలుపుకునేదంట. తన జుట్టు పెద్దది కాబట్టి ఒక 3 కలుపుకునేదంట. సో అలా కలుపుకొని ఆ మందారం నూనెని చక్కగా తలంతా అప్లై చేసుకొని మర్దన చేసుకొని జడ అల్లుకొని నైట్ పడుకొని ఉదయాన్నే తలస్నానం చేసేదంట. సెలవు రోజుల్లో మాత్రం కుంకుడుకాయలతోటి తలస్నానం చేసేదని చెప్పింది తను. మందారం ఆకు అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుందండి. ఎందుకంటే మన చిన్నప్పుడు కూడా మన అమ్మమ్మలు చెప్పేవాళ్ళు, నూనె కాసుకో అని చెప్పి అట్లా చెప్పేవాళ్ళు కాదు, కానీ చిన్నప్పుడు ఒక తాతయ్య వచ్చేవాళ్ళు మా ఇంటికి, మందార తైలం తీసుకొని వచ్చేవాళ్ళు, నిమ్మ నూనె తీసుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు తెలిసేది కాదు వాటి యొక్క బెనిఫిట్స్ అనేది, కానీ చక్కగా తలంతా అప్లై చేసేవాళ్ళు అనమాట. చిన్నప్పుడు మాకు తలంతా అప్లై చేసుకొని సెలవు వస్తే నీట్గా తలస్నానం చేసేవాళ్ళు. కుంకుడుకాయలు మా చేత కొట్టిపిచ్చి తలస్నానం చేపించేవాళ్ళు. అవి ఇప్పుడు అర్థమవుతున్నాయి, అందుకైనా ఇలా చేశారు వాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కటి అర్థమవుతున్నాయి అనమాట. సో అందుకనే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఆ అమ్మాయి చెప్పింది నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. నేను ఇప్పుడు కూడా వీక్లీ 1 టైం అయినా కానీ ఆయిల్ అయితే ట్రై చేస్తానండి. సో మనం బాడీలోకి తీసుకునే ఫుడ్ అనేది ఎంతగా మనం రకరకాలుగా మంచి కార్బ్స్ తీసుకుంటాము, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటాము, లేదా బ్లడ్ పట్టడానికి తీసుకుంటాము, మెగ్నీషియం పట్టడానికి తీసుకుంటాము, ఐరన్ రావడానికి తీసుకుంటాము. ఇలా మనం ఎలా అయితే చూసుకొని తింటామో మన జుట్టుకు కూడా రకరకాలు అందించాలన్నమాట. ఒకే ఆయిల్ ఎప్పుడు చూసినా కొబ్బరి నూనె వాడకూడదు, ఎప్పుడు చూసినా వాటికానే వాడకూడదు. దానికి కూడా మనం చేంజ్ చేయాలి. ఇప్పుడు మొత్తం మీకు 4 రకాలు చూపించానండి. సో ఒక్కొక్కసారి మీరు ప్యాక్స్ ట్రై చేసేవాళ్ళు మన ఛానల్లో బోలెడన్ని ప్యాక్స్ నేను నా హెయిర్ మీద అప్లై చేసుకొని చూపించాను, మా అమ్మాయి హెయిర్ మీద అప్లై చేసుకొని చూపించాను. సో వాటిలో ఏవైనా ట్రై చేయొచ్చు. ఈ 4 నూనెలు అయితే బెస్ట్ హెయిర్ ఆయిల్స్ అండి. ఫస్ట్ది వచ్చేసి నేను మీకు చెప్పాను కదా, ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి కావాలంటే. సెకండ్ది కానీ థర్డ్ది కానీ అదొక రోజు ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. సో కేరళ అమ్మాయి చెప్పిన నూనె అయితే ఇంకా సింపుల్, కేవలం ఒక్క మందార ఆకుతోనే అనమాట. సో దాన్నైనా కానీ ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి, చాలా మంచిగా వర్క్ అవుతాయి. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ టైంకే మీకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయిపోతుంది. 7 డేస్లో మీకు జుట్టు పొడవుగా పెరగడం అయితే పక్కాగా మీరు చూస్తారు. ఇది గ్యారంటీ రిజల్ట్ని ఇస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. దీంతో పాటుగా ప్రోటీన్ ఫుడ్ తినాలి, మంచిగా ఆకుకూరలు తినాలి, ఎగ్స్ ఎక్కువగా తీసుకోవాలి, బాయిల్డ్ చికెన్ అంటే చికెన్ చక్కగా తీసుకోవాలి, బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటూ ఉండాలి, లేదా ఆమ్లెట్ అయినా వేసుకొని తింటూ ఉండాలి. వెజిటేరియన్స్ అయితే పన్నీరు, టోఫు, ఇంకా వచ్చేసి మనకి ఏవైతే ఉంటాయి మీల్ మేకర్ ఉంటుంది కదా, సో వెజిటేరియన్స్కి అయితే ఇవి మంచి ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. సో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకోసం నేను ఆ రెమెడీని గుర్తు పెట్టుకొని మరీ మీతో షేర్ చేస్తున్నాను. సో దీనికోసమైనా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడతో అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేస్తారు కదా, సో షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.